డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారిని తీసేద్దామని కొంతమంది మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? ఏం చెప్తామంటే మంచి చేస్తుండు పవన్ కళ్యాణ్ అన్న, మంచి చేస్తుంటే ఓర్వట్లేరు. నిత్యం ప్రజల్లో ఉంటుండు, ఎక్కడో అసలు కనపడని వ్యక్తుల దగ్గరికి వెళ్ళి కలుస్తుండు, నిత్యం ప్రజల్లో ఉండి ఏది అక్రమాలు జరిగినా బయట పెడుతుండు. అందు గురించే నచ్చట్లేరు. సో అది పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎంగా తీసేస్తే ఏపీ పరిస్థితి ఏంటి అంటే డిప్యూటీ సీఎం గారిని ఎందుకు తీసేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని సీఎం చేయాలని అనుకున్నారు. నాకు డిప్యూటీ సీఎంని పక్కన పెట్టేసినప్పుడే నాకు అర్థమైంది, ఈ మ్యాటర్ తెలవంగానే నాకు అర్థమైంది ఏంటంటే నెక్స్ట్ కొడుకుని సీఎం చేయాలి లోకేష్ గారిని అని చంద్రబాబు నాయుడు గారికి లోపట ఉంది, కానీ అది బయట పెట్టలేదు వీళ్ళు. నాకు అప్పుడే అనిపించింది, అంటే పవన్ కళ్యాణ్ అన్న నిత్యం ప్రజల్లో ఉంటే నెక్స్ట్ పవన్ కళ్యాణ్ అన్న సీఎం అవుతాడని భయంతో మరి దేనితో చేస్తున్నా నేను అనుకున్నా, భయంతో వీళ్ళు పక్కన పెట్టినట్లు. అంటే గెలిచిన తర్వాత ఎందుకు చేయలేదు? మళ్ళీ అప్పుడు గెలిచిన తర్వాత లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేసేది ఉండే కదా, ఈరోజు ఎందుకు పక్కన పెడుతున్నారు నాకు అర్థం కాదు. అంటే కొడుకు నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు ఏం ఆలోచించుకున్నారంటే లోకేష్ గారిని సీఎం చేయాలని తండ్రి అనుకున్నాడు. సో ఇది జరగబోతుంది. ఓకే అన్న, ఎంతవరకు కరెక్ట్ అన్న? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గెలుపుకు కారణమయ్యారు అలయన్స్, కానీ కళ్యాణ్ గారిని ఇలా మాట్లాడడం పక్కన పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎంతవరకు కరెక్ట్ అంటే బదర్, ఇది ఏంటంటే మన పక్కనే ఉంటూ మనకే కాటేస్తుండు. అంటే రేపు ఏమైనా జరిగినా, మనం ఏమైనా చేసినా, ఎవరి దగ్గర ఫండ్స్ తీసుకున్నా పవన్ కళ్యాణ్ అన్న ప్రజల్లో పెడతాడు. ఏ అక్రమాలు చేసినా గిట ఎవరైనా సరే ఏ అక్రమాలు చేసినా పవన్ కళ్యాణ్ అన్న స్పష్టంగా తీసుకెళ్ళి ప్రజల ముందర పెడతాడు. సో ఇవన్నీ అడ్డుకోవాలంటే పవన్ కళ్యాణ్ అన్న పక్కన పెట్టాలి వీళ్ళు. సో పవన్ కళ్యాణ్ ఎవరైనా ఏమన్నా అంటే అభిమానిగా మీరు ఏం చెప్తారు? చెప్పుతో కొడతా, ముందైతే చెప్పుతో కొడతా, నిజంగా చెప్తున్నా. నీతికి నిజాయితీకి నిలువెత్తు మా పవన్ కళ్యాణ్ అన్న. ఏదున్నా ప్రజల ముందు పెడుతున్నాడు, నిత్యం ప్రజల్లో ఉన్నాడు, నిత్యం ప్రజల్లో ఉండి ప్రజా సేవ చేస్తుండే. ఎవరు ఆపిన గిట ఆగి వాళ్ళకి సమాధానం ఇస్తుండు పవన్ కళ్యాణ్ అన్న. ఇప్పుడు వీళ్ళు పక్కన పెట్టడం ఏంటంటే నాకు ఒకటే అనిపించింది అన్న, వీళ్ళు పక్కన పెట్టడం ఏంటంటే నెక్స్ట్ లోకేష్ గారిని సీఎం చేయాలని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించుకున్నారు. సో అది ఇక్కడ జరిగిన మ్యాటర్. పవన్ కళ్యాణ్తో యుద్ధం చేసే సత్తా వాళ్ళకుందా? ఎవరికి లేదు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ అన్న సీఎం అవుతాడని భయంతో వీళ్ళు ఏం చేస్తున్నారంటే డిప్యూటీ సీఎం పక్కన పెట్టేస్తున్నారు. అంటే డిప్యూటీ సీఎంని పక్కదార తప్పించాలి, నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ అయితే వీళ్ళంతా లోకేష్ గారు ఉన్నారు, మరి ఎప్పటి నుంచో ఉన్నారు, కొడుకుని చేయాలని తండ్రి గిట ఉంటుంది కదా సీఎం అని పక్కన పెట్టేయడం జరిగింది. ఈ టాక్ రావడం అది.